హెల్త్ ఇన్సూరెన్స్. మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ను రిజెక్ట్ చేశారా? కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తి వరకు వినండి. సాధారణంగా ఏదైనా అనారోగ్యము సంభవించినప్పుడు ఆసుపత్రిలో చికిత్సకు అయ్యే ఖర్చును లెక్కలోకి తీసుకుంటే ఆరోగ్య బీమా అనేది అవసరము. ఇది ఆసుపత్రుల ఖర్చుల వల్ల మీరు ఆర్థికంగా చితికిపోకుండా చేస్తుంది. కుటుంబంలోని 2-3 సాధారణ వైరల్ లేదా డెంగ్యూ సోకితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆసుపత్రి బిల్లు అనేది 2-3 లక్షలు అవుతుంది. అదే గుండె ఆపరేషను లేదా కిడ్నీ మార్పిడి అవసరమైతే ఖర్చు అనేది కనీసము 10-15 లక్షలకు చేరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య బీమా లేకపోతే అప్పుల్లో కూరుకుపోవడం ఖాయం. ఒక్కోసారి ఆరోగ్య బీమా ఉన్నా మీరు దాని ప్రయోజనాన్ని పొందలేరు. ఎందుకంటే కంపెనీ క్లెయిమ్ను చెల్లించడానికి నిరాకరిస్తుంది. ఒక పాలసీదారుడిగా దీనికి గల కారణాలు తెలుసుకోవలసిన అవసరం ఉంది. అవేంటో చూద్దాం. క్లెయిమ్ తిరస్కరణ వెనుక ప్రధాన కారణము రాత పని, డాక్యుమెంటేషన్. వాస్తవానికి ఆరోగ్య బీమాను క్లెయిమ్ చేస్తున్నప్పుడు కొన్ని డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసము ప్రత్యేక మార్గదర్శకాలను ఫాలో అవ్వాలి. పేపర్ వర్క్తో పాటు డాక్యుమెంట్లను సమర్పించడంలో ఏదైనా పొరపాటు జరిగితే దానివల్ల క్లెయిమ్ను తిరస్కరించవచ్చు. అటువంటప్పుడు అవసరమైన అన్ని ఫార్ములను సరిగ్గా ఫిల్ చేయాలి. బీమా కంపెనీ అడిగిన వివరాలు అన్నింటినీ సమర్పించండి. డాక్యుమెంట్లు ఆలస్యంగా ఇచ్చినా లేదా ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయినా క్లెయిమ్ అనేది ఆగిపోవచ్చు. కావున క్లెయిమ్ తిరస్కరించడానికి మొదటి కారణము క్లెయిమ్ను సమర్పించడానికి గడువు తేదీ. క్లెయిమ్ను సమర్పించడానికి గడువు తేదీని కూడా గుర్తుంచుకోవాలి. ఆలస్యంగా సమర్పించిన క్లెయిమ్ను బీమా కంపెనీ అంగీకరించకపోవచ్చు. ప్రతి బీమా పాలసీకి క్లెయిమ్ కోసం గడువు ఉంటుంది. ఇది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 14 నుండి 30 రోజుల వ్యవధిలో ఉండొచ్చు. ఇది బీమా కంపెనీతో పాటు ఆ పాలసీ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్య బీమాలో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ పదం అనేది గుర్తుంచుకోవాలి. దాదాపు అన్ని ఆరోగ్య బీమా పాలసీలలో ముందుగా ఉన్న వ్యాధులకు సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే పాలసీ తీసుకోవడానికి ముందు ఉన్న వ్యాధులు. వీటి కోసము వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ సమయంలో వ్యాధులు చికిత్సకయ్యే ఖర్చులు కవర్ అవ్వవు. మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ వ్యాధి ఉన్నట్లయితే వెయిటింగ్ పీరియడ్లో మీకు చికిత్స అవసరమైతే దానికోసము మీరు క్లెయిమ్ చేసిన దానిని రిజెక్ట్ చేస్తారు. ముందుగా ఉన్న వ్యాధుల కోసం వెయిటింగ్ పీరియడ్ సాధారణంగా 1 నుండి 4 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది పాలసీ, బీమా కంపెనీ నిబంధనలు, షరతులపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా తీవ్రమైన వ్యాధులు, కొన్ని ప్రత్యేక వ్యాధుల కోసం వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. ఇది కాకుండా మీరు కొత్త పాలసీని తీసుకున్నప్పుడు దానిలో 30 రోజుల వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. ఈ సమయంలో ప్రమాదం మినహా ఇతర క్లెయిమ్లకు కవరేజ్ ఉండదు. ఆరోగ్య పాలసీని కొనుగోలు చేసినప్పుడు మీకు ముందుగా ఉన్న ఆరోగ్య పరిస్థితి గురించి నిజాయితీగా బీమా కంపెనీకి తెలియజేయండి. రెండవది పాలసీ గడువు. పాలసీ గడువు చూస్తే ఆరోగ్య బీమా పాలసీ సాధారణంగా 1 సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. మీ పాలసీ గడువు ముగిసినట్లయితే దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే అది ల్యాప్స్ అవుతుంది. పాలసీ గడువు ముగిసిన తర్వాత మీ క్లెయిమ్ చేస్తే దానిని తిరస్కరిస్తారు.
ఇలాంటి పరిస్థితుల్లో పాలసీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉందో చూసుకోవడము, సమయానికి దాన్ని రెన్యువల్ చేయడం చాలా ముఖ్యము. ఇంకా మూడవది బీమాలో కవరేజ్. ఆరోగ్య బీమాలో మినహాయింపులు అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యము. వాస్తవానికి ఆరోగ్య బీమా పాలసీల్లో కొన్ని చికిత్సలు లేదా శస్త్రచికిత్సలకు కవరేజ్ అనేది ఉండదు. కాస్మోటిక్స్ లేదా ప్లాస్టిక్ సర్జరీ, లింగ మార్పిడి చికిత్స, రాక్ క్లైంబింగ్, మోటార్ రేసింగ్, గుర్రపు పందెము వల్ల కలిగే గాయాలకు చికిత్స, గ్లైడింగ్, స్కూబా డ్రైవింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్లో పాల్గొనడం ద్వారా అయ్యే గాయాలకు ట్రీట్మెంటు, మద్యము, డ్రగ్స్ వంటి వ్యసనాల నుండి బయటపడేందుకు చేసే చికిత్స, సంతానలేమికి సంబంధించిన ఖర్చులు వంటివి చాలా వరకు ఆరోగ్య పాలసీలో కవర్ అవ్వవు. మీరు వీటికి సంబంధించిన క్లెయిమ్ చేస్తే దానిని రిజెక్ట్ చేస్తారు. పాలసీలో ఏ చికిత్సలు కవర్ అవ్వవు అని తెలుసుకోవడానికి దయచేసి పాలసీ డాక్యుమెంట్లోని మినహాయింపు నిబంధనలు చదవండి. నాలుగవది ఇన్సూరెన్స్ కొనుగోలు. ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలు చేసినప్పుడు బీమా కంపెనీ మీ నుండి వైద్య చరిత్ర, జీవనశైలి, ధూమపానము లేదా మద్యపానము వంటి చెడు అలవాట్ల గురించి ముఖ్యమైన సమాచారాన్ని అడుగుతుంది. వీటికి సంబంధించిన పూర్తి సరైన సమాచారాన్ని బీమా కంపెనీకి అందించాలి. మీరు బీమా క్లెయిమ్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఈ సమాచారాన్ని కంపెనీకి ముందుగా చెప్పకుండా ఉంటే వాళ్ళు మీ క్లెయిమ్ను తిరస్కరించవచ్చు. అయితే చివరగా మనము తెలుసుకోవలసినది ఏంటంటే ఆరోగ్య బీమా ఎంత ముఖ్యమో బీమా కంపెనీకి మీ గురించి నిజం చెప్పడం కూడా అంతే ముఖ్యము. కావున మీ ఆరోగ్య బీమా క్లెయిమ్ అనేది తిరస్కరించడానికి కారణము మొదటగా మీరు పాలసీ తీసుకున్నప్పుడు డాక్యుమెంట్లో ఉన్న ఆ వివరాలన్నింటినీ కూడా సక్రమంగా మనము తెలుసుకోకపోవడము మరియు అందించకపోవడము. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఈ ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ ఇన్వెస్ట్మెంట్స్ నిజమైన సంపాదనకు మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.